హల్లెలూయా. మన లోకరక్షకుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వారలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను దేవుని కృపను బట్టి. ఈ దినాన మన యొక్క లోకములో మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా చాలా భయంకరమైన దుర్దినాలలో మనం జీవిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. వ్యక్తులు విచ్చలవిడి చేష్టలకు లోనైన వారే, చాలా అపవిత్రంగాను అపరిశుద్ధంగాను నీచమైన జుగుప్సాకరమైన కార్యాలను జరిగిస్తున్న వారు చాలా మంది మన కంటికి కనబడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీడియాలో మనం చూసినా, ఎక్కడ మనం గమనిస్తూ ఉన్నా వినకూడని మాటలు వినబడతా ఉన్నాయి, చూడకూడని వీడియోస్ బ్లర్రేసి మరీ చూపిస్తా ఉన్నారు మన కంటికి. కాదంటారా? ఎక్కడ చూసినా ఇదే పోకడే కదా, ఎక్కడ చూసినా ఇలాంటి అసహ్యమైన కార్యాలే కదా మనకు కనబడతా ఉన్నాయి. లోకంలో ఏ మూలకెళ్ళినా, ఏ దేశంలో అయినా సరే మానవాళి చెడిపోయిన జీవితాన్ని అనుభవిస్తా ఉంది. మానవుడు ఎంతగానో తన యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటా ఉన్నాడు అపవిత్రమైన కార్యాలను బట్టి. లైంగిక అపవిత్రతను ఎంతగానో పొందుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. అయితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవాది దేవుడు చెప్పిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎస్, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు. శరీరధారిగా ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సైతము ఎలాంటి అపవిత్రతకు చోటివ్వకుండా కలువరి శిలువలో మరణించేంత వరకు ఎంతో పరిశుద్ధంగా బ్రతికిన వాడు మన దేవుడు. శిలువకు అప్పగించడానికి ముందు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని సవాలు చేసిన వాడు మన దేవుడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉన్నానని గొప్ప మాట చెప్పగలిగిన వాడు మన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధంగా ఉండమంటే ఈ లోకంలో మానవాళి ఎంతో విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ అపవిత్రతను చోటు చేసుకుంటా ఉంది, అపవిత్రతను కలిగి ఉంటా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అంత మాత్రమే కాదు, మనం ఇంకొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 20:14లో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించబడిన ఆజ్ఞలు, చెప్పబడిన ఆజ్ఞలు, భక్తుడైన మోషే ద్వారా సర్వ మానవాళికి అందించిన ఆజ్ఞలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ ఆజ్ఞలలో దేవుడు ఏం చెబుతా ఉన్నాడు అంటే, వ్యభిచరింపకూడదు, వ్యభిచరింపకూడదు. చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు దేవుడు. మీరు వ్యభిచరింపకూడదు. వ్యభిచారము భయంకరమైన పాపముగా పరిగణిస్తా ఉన్నాడు దేవుడు. మీరు వ్యభిచరించొద్దు, మీరు పరిశుద్ధంగా బ్రతకండి, మీరు పవిత్రంగా బ్రతకండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని మాటను అతిక్రమించిన చాలా మంది ప్రజలు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు ఆ మాటలను పక్కన పెట్టి వ్యభిచరించారు. అనేక మంది పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది దేవుని ఆజ్ఞలను అతిక్రమించి వ్యభిచరించారు. అయితే వారందరినీ కూడా దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తాం. ఎవరెవరు? హివ్వీయుడైన షెకెము యాకోబు కుమార్తె అయిన దేనాతో తప్పు చేయడాన్ని బట్టి మరణం యొక్క పాలయ్యాడు, మరణానికి అప్పగించబడ్డాడు. అలాగే మనందరికీ తెలుసు, ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసులు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర పని చేయడానికి, సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో తప్పుడు పనులు చేయడం వలన
మరణానికి అప్పగించబడ్డారు. అంతేనా? ఇంకా మనం చూస్తే అమ్నోను తన వరుసకు చెల్లైన తామారుతో తప్పు చేయడాన్ని బట్టి అబ్షాలోము పనివారి చేత భయంకరంగా చంపబడ్డాడు. అంత మాత్రమే కాదు, సొదొమ పట్టణం గురించి మనందరికీ తెలుసు. స్వలింగ సంపర్కానికి లోనైన వారై భయంకరమైన, అసహ్యకరమైన, జుగుప్సాకరమైన జీవితాలకు వాళ్ళు అలవాటు పడిన వారై పాపముతో కొట్టుమిట్టాడుతా ఉన్నట్టు ఆ పట్టణం గురించి చదివితే మనకు అర్థమవుతా ఉంది. అలాంటి ఘోరమైన దుస్థితిలో, దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉంటున్న ఆ పట్టణాన్ని దేవుడు నాశనానికి అప్పగించాడు. దావీదు గారి గురించి మనందరికీ తెలుసు. బత్షెబ విషయంలో ఆయన తప్పు చేసినప్పుడు దేవుడు భయంకరమైన శ్రమలకు ఆయన అప్పగించినాడు. భయంకరమైన శ్రమల పాలయ్యాడు దావీదు గారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు వ్యభిచరించిన వారి పట్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారి పట్ల చాలా కోపాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలు కొంతమందికి తెలియదు. ఈ విషయాలు కొంతమందికి తెలియక చాలా మంది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడతారు, కానీ ఆ బైబిల్ గ్రంథంలో చాలా బూతులున్నాయి, చాలా తప్పులున్నాయని నోటికొచ్చినట్లుగా మనతో మాట్లాడుతున్న వారు ఉంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక పిచ్చోడు తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తూ, అందులో ఉన్న మన దేవుణ్ణి దూషిస్తూ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారో, ఆయన ప్రకటిస్తున్నారో వారి పట్ల ద్వేషభావాన్ని కలిగి అందరిలో కూడా ద్వేషాన్ని రెచ్చగొడుతూ తిరుగుతున్న ఒక బిచ్చివాడు తిరుగుతా ఉన్నాడు. దీనిలో బూతులు ఉన్నాయని చెబుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు వీడియో చూస్తున్నట్లయితే నీతో ఒక మాట చెప్తా ఉన్నా. దేవుడు ఎక్కడ కూడా పాపాన్ని ప్రోత్సహించలేదు. దేవుడు ఎక్కడ కూడా వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. మీరు వ్యభిచరించొద్దని ఆజ్ఞ జారీ చేశాడు ఆయన. మీరు పాపం చేయకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. ఇదిగో పాపం చేయబడ్డ వారి దుస్థితి, పాపం చేయబడిన వారి యొక్క పరిస్థితి ఎలాగుందో చూడండి. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎలాగ కుమ్మరించబడతా ఉందో చూడండి అని సాదృశ్యముగా కొంతమంది పేర్లను, కొంతమంది ప్రస్తావనను పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఆయన. వ్యక్తులు ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాపానికి దేవుడు ఎంతగా వారి మీద కోపాన్ని ప్రదర్శించాడు, ఎంతగా దేవుడు ఆ పాపం విషయమై తీవ్రతను చూపించాడో వాటిని పొందుపరిచారే తప్ప ఈ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా అపవిత్రతకు చోటు లేదు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా భూత అన్నది లేదు. పరిశుద్ధుడైన దేవుడు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడును గనక నీవు పరిశుద్ధంగా ఉండు. నేను పరిశుద్ధుడైన గనక నీవు పరిశుద్ధంగా జీవించు. అంతేకాదండి, మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాల్లో మనం చూస్తే ఈ వ్యభిచారము గురించి, ఈ పాపం గురించి రాయబడిన మాట ఏంటంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇదండి పరిశుద్ధ గ్రంథం. ఇదండి పరిశుద్ధుడైన దేవుడు తెలియజేస్తున్న మాట. చాలా మంది అనుకోవచ్చు, నాకు పర్సనల్ టచ్ లేదు, నేను ఎవరితో కూడా పడుకోవట్లేదు, నేను ఎవరితో కూడా సైనించట్లేదు, ఎవరిని కలవట్లేదు, కాబట్టి నేను శుద్ధ పూసలాగా నీతిమంతుడిగా ఉంటానని ఒకవేళ చాలా మంది అనుకోవచ్చేమో. గాని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? అయ్యా, నువ్వు పడుకుంటేనో, లేదా నువ్వు సైనిస్తేనో, లేదా పర్సనల్ టచ్ నువ్వు చేస్తేనో కాదు. ఎవరి గురించి అయినా, ఒక స్త్రీ గురించి గాని, ఒక పురుషుడి గురించి గాని మోహపు చూపుతో వారిని మీరు చూస్తే చాలు, ఆ క్షణమందే అప్పుడే వారితో మీరు వ్యభిచరించినట్లుగా దేవుడు చాలా ఘాటుగా, సూటిగా రాయించి పెట్టిన మాటలు ఇవి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇలా అనుకుంటున్నావేమో, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, చాలా బుద్ధిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. మన ఆలోచన ఎలాగుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరి తరపునైనా, ఎవరి మీదనైనా మనం ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నామేమో, మోహముగా, కామముగా ఆలోచన చేస్తున్నామేమో. పరిశుద్ధ గ్రంథం అంటా ఉంది,
ఎవరినైతే మనం మోహపు చూపుతో చూస్తా ఉన్నామో వెంటనే వారితో మనము వ్యభిచరించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది. దేవుడు చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకవేళ భయంకరమైన ఆలోచనల చేతనైనా కావచ్చు, లేదా ఇప్పటికే భయంకరమైన పాపములో అనగా వ్యభిచారములో కూరుకుపోయిన పరిస్థితి అయినా కావచ్చు, దేవునికి దూరంగా ఉంటూ భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకునే పరిస్థితుల్లోనూ ఉంటున్నావన్న విషయాన్ని గుర్తిరిగి దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని నీ హృదయాన్ని, నీ ఆలోచనని, నీ తలంపుల్ని, నీ చూపుల్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించినట్లయితే ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎంత అసహ్యకరమైన జీవితాన్ని మానవాళి జీవిస్తా ఉన్నారు అంటే, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉంది. వాయు వరస అంటూ ఏమీ లేకుండా ఎక్కడ చూసినా ఎవరితో పడితే వారితో విచ్చలవిడిగా వ్యభిచరిస్తున్న పరిస్థితులు మనం కన్నులారా చూస్తా ఉన్నాం కదా. దేవుడు ఎంత మాత్రం కూడా సహించడు. దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. నీ వ్యభిచార జీవితాన్ని లేదా నీ యొక్క పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మన పూర్వీకుల యొక్క పరిస్థితి ఏమైందో మనం చూస్తా ఉన్నాం. చాలా ఘోరంగా దేవుని యొక్క కోపాన్ని మనం చూడవలసిన వారంగా ఉంటాం. దేవుని యొక్క ఉగ్రతకు మనం ఎంతైనా పాత్రలమైపోతాం. మన జీవితాలను మార్చుకోకపోతే, మన బ్రతుకులు మార్చుకోకపోతే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ చూపు ఎలాగుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ మాట ఎలా ఉందో నువ్వు ఆలోచన చేయి. నీ తలంపు ఎలాగుందో ఆలోచన చేయి. మన చూపులో గాని, మాటలో గాని, తలంపుల్లో గాని, ప్రవర్తనలో గాని పరిశుద్ధత లేకుండా అపవిత్రతకు మనం చోటిస్తూ, లైంగిక అపవిత్రతను మనం కలిగి ఉంటూ మన జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన ఉగ్రతను మనం చూడాల్సి వస్తుంది. ఆయన కోపాన్ని మనం చూడాల్సి వస్తుంది. లేదు ప్రభువా, ఈ పాపపు జీవితం నాకు ఇంకా అవసరం లేదనుకుంటే, ప్రభువా నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా హృదయం మారాలి, నా చూపు మారాలి, నా మాట మారాలి, నా తలంపు మారాలి, నా ప్రవర్తన మారాలి నువ్వు ఆశపడితే ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ పాపాలన్నిటిని ఆయన క్షమించి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవగునని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇదిగో నీ పాత జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, నీ పాపపు జీవితం నుంచి నువ్వు బయటికి రావాలని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, బ్రతుకులు మార్చగలిగే దేవుడు, హృదయాలను మార్చగలిగే దేవుడు, జీవితాలను మార్చగలిగే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించి, ప్రభువా నా బ్రతుకు మార్చు, ఈ విచ్చలవిడి జీవితం నాకు అవసరం లేదు, ఈ పాపపు జీవితం నాకు అవసరం లేదు, ఈ వ్యభిచార సంబంధమైన జీవితం నాకు అవసరం లేదు అయ్యా, నీ కోపానికి, నీ ఉగ్రతకు నేను పాత్రను కాకుండా నీవిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకునేవాడిగా, నీవిచ్చే రక్షణను పొందుకొని పరలోకానికి నేను చేరుకునేవాడిగా నేను ఉండాలని ఆశపడుతున్నానని దేవుని పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను క్షమించి నిన్ను బాగు చేయడానికి, నీకు మంచి జీవితం ప్రసాదించడానికి, మంచి హృదయానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండడానికి నువ్వు నిశ్చయించుకున్నావా? కమాన్, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రా, నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులై ఉన్నానని సెలవిచ్చిన దేవుడివి. నా దేవా, పరిశుద్ధంగా ఉండాలని ఎంతమంది నిర్ణయించుకున్నారో ఈ మాటల ద్వారా వారి అందరి జీవితాలు మీరు మార్చండి. చూపు, మాట, తలంపులను, ప్రవర్తనను మార్చి పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించండి. మీ రక్షణ కార్యాల బిడ్డల జీవితాల్లో మీరు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.